భారీ అంచనాల మధ్య విడుదలైన డాకు మహారాజ్ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ నుంచి ఇప్పటివరకు సాధించిన కలెక్షన్స్ పూర్తి వివరాలు తెలుసుకుందాం. డాకు మహారాజ్ ప్రీరిలీజ్ బిజినెస్ తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త రికార్డులు సృష్టించింది. ఈ సినిమా విడుదలకు ముందే 84 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం బ్రేక్ ఈవెన్ టార్గెట్ 170 కోట్లుగా నిర్ణయించబడింది. ఇది బాలయ్యగారి కెరీర్లోనే అత్యధిక ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన చిత్రం. విడుదల రోజునే డాకు మహారాజ్ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ టాక్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని తెచ్చిపెట్టింది. మొట్టమొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 56 కోట్లు వసూలు చేసింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 25.35 కోట్లు సాధించగా వేరే దేశాల్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటివారం డాకు మహారాజ్ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. రెండవ రోజు 13.50 కోట్లు, మూడో రోజు 12.50 కోట్లు, నాలుగో రోజు 9.75 కోట్లు, ఐదవ రోజు 6.25 కోట్లు, ఆరో రోజు 4.50 కోట్లు, ఏడవ రోజు 4 కోట్లు, ఎనిమిదో రోజు 4.20 కోట్లు. ఒకవేళ ఇదే ట్రెండ్ కొనసాగితే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ను సులభంగా చేరుకుంటుంది. డాకు మహారాజ్ విజయంతో బాలయ్య అభిమానులు ఉత్సవాలు జరుపుకుంటున్నారు. థియేటర్ల వద్ద కళ్ళు చెదిరే ఫ్లెక్సీలు, పటాకుల పేలుడు, బాణసంచా ఇలాంటి సందడి మరోసారి ప్రూవ్ చేసింది బాలయ్య కెరీజం ఎలా ఉంటుందో. ప్రస్తుతం డాకు మహారాజ్ 1600 స్క్రీన్లలో సందడి చేస్తోంది. మొదటి వారం తర్వాత కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇదే జోరు కొనసాగితే రూ. 200 కోట్ల క్లబ్లో చేరటం కేవలం టైం మేటర్ అని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. ఇంతటి అద్భుతమైన విజయంతో డాకు మహారాజ్ సినిమా ఆడియన్స్ను ఆకట్టుకుంది. మరిన్ని రికార్డుల గురించి తెలుసుకోవడానికి మాతో కనెక్టెడ్గా ఉండండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.